శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆధ్యాత్మిక జాగృతి. దివ్యజనని ఉగాది సందేశము. ఉగాది పండుగ సందర్భంగా 2009 మే నెల సాయిబాబా పత్రికలో పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసము. క్రొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ క్రొత్త సంవత్సరాన్ని శుభాలను ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ, ఆశిస్తూ, ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాము. నిజానికి సృష్టిలో ప్రతిదీ పాతదైపోయి కొత్తది రావటం జరుగుతూ ఉంటుంది. అది గడిచిపోవటం కావచ్చు, నశించిపోవటం కావచ్చు, ఒక క్షణం పోయి మరొక క్షణం వస్తూ ఉంటుంది. ఇలాగే క్షణాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, కల్పాలు గడిచిపోతూ ఉంటాయి. విశ్వంలోని అనంతమైన గ్రహగోళాలు అన్నీ ఉద్భవించి అంతరిస్తూ ఉంటాయి. అన్నీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ వచ్చినవే మళ్ళీ రావటం జరగదు. ఉదాహరణకు అలాంటి క్షణాలే మళ్ళీ రావచ్చు, కానీ అదే క్షణం మళ్ళీ రావటం జరగదు. అలాగే మన శరీరంలో నిరంతరం పాత కణాలు నశించిపోతూ కొత్తవి ఉద్భవిస్తూ ఉంటాయి. మనలోని ఆలోచనలు అనుక్షణము వస్తూ పోతూ ఉంటాయి. ఒకే రకమైన ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావచ్చు గాక, కానీ అవి అంతకు ముందుటివి ఎలా అవుతాయి? అదేవిధంగా ప్రపంచంలో కోటాను కోట్ల జీవరాశులు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. జీవించినప్పుడు వాటికి సంభవించే కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటాయి. వాటికి ఉన్న పరిమితమైన శక్తి మేరకు కష్టాలను తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మానవుడు కూడా అలాగే అనుభవిస్తూ ఉన్నప్పటికీ అతని మనస్సుకు ఆలోచించగల శక్తి ఉన్నది కనుక సుఖాలను ఇంకా కావాలనుకోవటము, కష్టాలను తొలగించుకోవటానికి ప్రయత్నించటము చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఎండ, వాన వస్తే కదిలే ప్రాణులు వాటి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాయి, కానీ గొడుగు లాంటివి తయారు చేసుకోలేవు. అలా మానవుడు తన సంకల్పంతో పరిస్థితులను మార్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. అందుకని తాను చేసిన పనులకు ఫలితాలను అనుభవిస్తాడు. ఈ ప్రయత్నము రెండు రకాలు. ఒకటి, తనతో పాటు అందరము సుఖపడాలని, అందరి శ్రేయస్సు కోసం ప్రయత్నించటం. రెండు, తన వరకు మాత్రమే సుఖపడాలని ప్రయత్నించటం. ఈ రెండవ రకం ప్రయత్నం వల్ల స్వార్థం పెరిగి పితరులకు కష్ట నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక దుష్కర్మ పొలం చుట్టుకొని మళ్ళీ కష్టాలను అనుభవించవలసి వస్తుంది. దీనికి అంతెక్కడా? కోటాను కోట్ల జీవరాశులలో ఎవరికీ లేని ఈ సుఖాల ఆలస, దాని వలన కలిగే అశాంతి మనిషికి మాత్రమే ఎందుకు కలుగుతున్నాయి? లౌకికమైన మానసికమైన సమస్యలు కొంతమందికి కారణమైతే, అన్నీ బాగా ఉన్నప్పటికీ, అంటే ఏ విధమైన లోటు లేనప్పటికీ కొంతమందికి ఏదో తెలియని వెలతి, దాని వలన అశాంతి కలుగుతున్నాయి. దీనికి గల కారణము ఎప్పటికీ ఉండే సుఖము, ఆనందము తనకు కావాలి, దానిని పొందాలనే ఆరాటమేనని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు. ఒకదాని వెంట మరొకటిగా వచ్చినబడుతున్న ఈ దుఃఖాలను నివారించటం ఎలా అన్నది ప్రతి వారి ముందున్న అతి క్లిష్టమైన ప్రశ్న. అయితే ఇటువంటి ప్రశ్న అన్నది ప్రతి వారి ముందున్న అతి క్లిష్టమైన ప్రశ్న. అయితే ఇటువంటి ప్రశ్న తమకు వచ్చిన కొందరు దానిని గూర్చి తీవ్రంగా ఆలోచించి పరిష్కారం చక్కగా చెప్పారు. ఈ అశాంతి బాహ్యమైన వాటి వల్ల సుఖం వస్తుందనే భ్రాంతితో, అందుకోసము చేసే ప్రయత్నంతో వచ్చేదని తేల్చి చెప్పారు. అయితే దీనిని అధిగమించడం ఎలా? మనం ఏం కోరుకోవాలి, ఏం చెయ్యాలి? దీనికి కూడా వేరే పరిష్కార మార్గాన్ని చూపారు. పూజ్యశ్రీ మాస్టర్ గారికి వచ్చిన ప్రశ్న కూడా అదే. వారి తల్లిగారు, అన్నగారి అబ్బాయి మరణించినప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసము ఆయన పడిన తపన, దానికి పరిష్కారం కోసం ఆయన చేసిన అన్వేషణ, ఇవే మాస్టర్ గారిని ఆ దుఃఖం నుండి శాశ్వత ఆనంద స్థాయికి చేర్చాయి. అప్పటి నుండి ఆయన సచ్చిదానంద పరమానంద స్వరూపులైనారు. ఎటువంటి లౌకిక పరిస్థితులకు చలించలేదు, సుఖాలకు పొంగలేదు, దుఃఖాలకు కృంగలేదు. ఈ సృష్టిలోని
ఈ సృష్టిలోని అన్నింటి వలనే, అంటే సూర్య చంద్ర గ్రహ గోళాలు వలనే, సకల జీవరాశి ఒక్క మానవుడు తప్ప వలనే ఆయన తన పనిని తాను చేసుకుని పోయారు. ప్రతిదానికి పంచభూతాలే కారణమైనప్పటికీ ఏవి జన్మించినా, నిలిచినా, నశించినా అవి చలించనట్లే పూజ్య శ్రీ మాస్టర్ గారు కూడా వేటికి ప్రతిస్పందించక తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోయారు. పరమాత్మయే తానైన ఆయనకు చేయవలసిందంటూ ఏమీ లేకపోయినప్పటికీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు లోకానికి ఆదర్శప్రాయంగా ఆయన జీవించారు. అదేవిధంగా అనేక మంది మహర్షులు, మహాత్ములు మానవుని అశాంతికి గల కారణాలను వెతికి వాటి పరిష్కారం కోసం తపస్సు చేసి అనేక మార్గాలను మనకు తెలియజేశారు. వాటిలో వేటిని సరిగ్గా ఆచరించినా శాశ్వత ఆనందాన్ని మానవుడు పొందవచ్చు. అయితే పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పినది ఈ కాలానికి సరిపోయిన సులభమైన మార్గము. ఆయననేవారు నేనెంతో అన్వేషించి సంవత్సరాల తరబడి ఆలోచించి తెలుసుకుని అనుభవించిన దానిని మీకు సులభంగా అందిస్తున్నాను. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎంతో తేలికగా అట్టి ఆనందాన్ని పొందవచ్చు అని ఆయన ఇంకా ఇలా చెప్పసాగారు. ఎవరికి వారు స్వధర్మాన్ని ఆచరిస్తూ పోతే వారు కోరిన ఆనందం ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్న కీలకమైన అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే ఇతరుల సంతోషము, శ్రేయస్సు కోసం మాత్రమే కర్తవ్యం నిర్వర్తించటము. అందువలన ఆనందానికి ముఖ్య కారణమైన త్యాగము అలవడుతుంది. చివరకు అందరి ఆనందమే తన ఆనందంగా మిగులుతుంది. అలా అందరూ చేసినప్పుడు ప్రతివారు కోరుకునే లౌకిక సుఖ సౌఖ్యాలు, మానసిక శాంతి లభ్యమవుతాయి. అయితే ప్రస్తుత కాలంలో ధర్మము సరిగా చెప్పేవారు లేరు, ఆచరించేవారు లేరు. గ్రంథాలలో చదువుకున్న విషయాలు ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో అనుక్షణము వచ్చే సమస్యలకు పరిష్కార మార్గం చూపలేవు. అవి ఎవరికి వారు ఆలోచించుకొని పరిష్కరించుకోవలసిందే. అందుకని ఈ కాలానికి అట్టి ఆనందాన్ని పొందే మార్గం ఒకటే, అదే సద్గురువును సేవించటము. అంటే సమర్థ సద్గురువు సాయినాథుడు అందుకని ఈ కాలానికి అట్టి ఆనందాన్ని పొందే మార్గము ఒకటే, అదే సద్గురువు సేవించటం. అట్టి సమర్థ సద్గురువు సాయినాథుడు ఆయనను శరణు పొంది ఆయన లీలలను మననం చేసుకుంటూ ఆయన సూక్తులను ఆచరణలో పెట్టుకోవటమే చెయ్యవలసింది. ఆయన చెప్పినవన్నీ ధర్మానికి ప్రతీకలే. మన సమస్యలను ఆయనకు విన్నవించుకుంటే ప్రతి చిన్నదానికి పలుకుతున్నారు, పరిష్కారం చూపిస్తున్నారు. ఇంతకంటే మనకేం కావాలి? అయితే ఆయన ఇచ్చినది పుచ్చుకుంటూ ఆయన చెప్పినది ఆచరించకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది సమస్య. ఒకదాని వెంట ఒకటి వచ్చే కోరికలను అంతుండదు. కనుక ఆయన మన కోరికలను ఎందుకు తీరుస్తున్నారో తెలుసుకుని ఆయన చెప్పిన వాటిని ఆచరించటమే మన కర్తవ్యం. పూజ్య శ్రీ మాస్టర్ గారు ఆనంద ప్రాప్తికి ఆచరించవలసిన ఎన్నో విషయాలను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు బోధించారు. ఇక మనము చెయ్యవలసిందల్లా ఒక్కటే, దానిని నమిలి రింగి జీర్ణించుకోవటము. అంటే శారీరక మానసిక బలాన్ని పొందటము. అంటే ఆయన చెప్పిన వాటిని ఆచరించటము. గడుస్తున్న ఈ అనంతమైన కాలగతిలో మన జీవిత కాల పరిమితి ఎంత? మన జన్మ ఎటువంటిది? సృష్టిలోని ప్రతిదానికి వలనే ఈ జన్మ గడిచిపోతుంది. మళ్ళీ ఎటువంటి జన్మ వస్తుందో, ఒకవేళ మళ్ళీ మానవ జన్మ వచ్చినా నా పరిస్థితులు ఇటువంటి సద్గురువు సమాగమనము మనకు లభ్యమవటం జరుగుతుందా ఏమో. అందుకని ఈ జన్మకు సద్వినియోగపరచుకోవటం ఎలా అన్నది ఆలోచించుకుంటూ బాబా చెప్పిన వాటికి పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పిన విశ్లేషణను అర్థం చేసుకుంటూ ఆచరించటానికి ప్రయత్నిస్తామని, ఈ సంవత్సరమైనా మనము కోరుకునే ఆనంద ప్రాప్తికి
ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ అట్టి వివేకవంతమైన బుద్ధిని ప్రసాదించమని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. జై సాయి మాస్టర్.